సాంబార్ ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షం కావడంతో కస్టమర్ షాక్ తిన్నాడు. నల్గొండలోని ప్రసాద్ ఉడిపి హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కస్టమర్ సాంబార్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. మంచి ఆకలి మీద ఉన్నట్లున్నాడు. వేడివేడి సాంబార్ ఇడ్లీని లొట్టలేసుకుని మొత్తం లాగించేశాడు. గిన్నెలో సాంబార్ చుక్క కూడా మిగలలేదు. అంతా అయిపోయాక అడుగున ఓ జెర్రీ మాత్రమే మిగిలింది. వేడివేడి సాంబార్లో రంగు మారిన కొత్తిమీర అనుకుని దాన్ని కూడా స్పూన్తో లాగించేద్దాం అనుకున్నాడు. తీరా నోటి దగ్గరికి వచ్చేసరికి దాని కూరలు చూసి కంగు తిన్నాడు. జెర్రీగా గుర్తించాడు. హోటల్స్ లో ఐటమ్స్ రంగు రుచిని చూసి తినే ముందు కాస్త జెర్రీలు బొద్దింకలను చూసి తినాలని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. సాంబార్ ఇడ్లీలో జెర్రీ రావడం ఇప్పుడు నల్గొండ ప్రసాద్ ఉడిపిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, యువబిందు భోజన ప్రియులకు నిజంగా ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నల్గొండ టౌన్ లోని హైదరాబాద్ రోడ్ లో ఉన్నటువంటి ప్రసాద్ ఉడిపి హోటల్ అంటే ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. చాలా దశాబ్దాలుగా కూడా ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఒక ఘటన అందరినీ షాక్ లో పడేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇడ్లీ సాంబారు ఆర్డర్ చేసినటువంటి కస్టమర్ కు మొత్తం తిన్నాక అక్కడ సాంబారు బౌల్లో కూడా ఒక జెర్రీ రావడం చూసి కంగు తిన్నారు. దీంతో హోటల్ యజమానిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇదంతా హోటల్స్ లో కామన్ అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో హోటల్ సిబ్బందికి అదేవిధంగా ఆ కస్టమర్లకు కొంత వాగ్వాదం జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఘటనపై కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు ఆ కస్టమర్లతో కూడా సంధానించినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే అక్కడ ప్రసాద్ ఉడిపి హోటల్ అంటే చాలా నీట్నెస్ గా ఉంటారని కూడా ఇప్పటి నుంచో ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ జెర్రీ రావడంపై కూడా ఇటు భోజన ప్రియులు కావచ్చు, ఇటు కస్టమర్లు అయితే ఇంత షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ కస్టమర్లు అక్కడ కిచెన్ లో నీట్నెస్ లేకుండా ఉన్నదని కూడా వారు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అది పొరపాటున జెర్రీ వచ్చిందనేటువంటి విషయాన్ని అయితే అక్కడ హోటల్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికైతే ఎంతో ఫేమస్ అయినటువంటి నార్కట్పల్లి రోడ్ లో ఉన్నటువంటి ప్రసాద్ ఉడిపి హోటల్లో ఈ జెర్రీ కలకలంపై కూడా ఇది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.